బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారి సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిపై ఏసీబీ నిఘా పెట్టింది. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొంతకాలంగా సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారి సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిపై ఏసీబీ నిఘా పెట్టింది. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొంతకాలంగా సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారి సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిపై ఏసీబీ నిఘా పెట్టింది. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఈ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. నారాయణ స్వామిని అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజు నుంచి ఎందుకు నిఘా పెట్టారు? గతంలో అతని ట్రాక్ ఏంది? దీని మీద తాజా అప్డేట్ ఏంటి? కళ్యాణదుర్గంలో అవినీతి ఏసీబీ అధికారులు చిక్కింది. అయితే కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి ఏసీబీ అధికారులు గత రాత్రి అనంతపురంలో నిఘా పెట్టి వాళ్ళ ఇంట్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులో పడుతున్నారు. అయితే గతంలో ఒక పొలంకి సంబంధించి కన్వర్షన్ కోసం ఏదైతే 1.5 ఎకరా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారో ఆ వ్యక్తి భూమి కన్వర్షన్ కావడం లేదు. ఈ క్రమంలో బాధితుడు సబ్ రిజిస్టర్ కలిసి భూమిని రిజిస్టర్ చేశారు. అయితే ప్రస్తుతం రిజిస్టర్ డబ్బులు రిజిస్టర్ ప్రకారం 1.5 ఎకరాకు 25 లక్షలు అవుతుందని, అందులో 7 లక్షలు లంచం ఇవ్వాలని కోరారు. అయితే రైతు అందుకు అంగీకరించకపోవడంతో వ్యవసాయ భూమిని కమర్షియల్ కన్వర్షన్ భూమికి రిజిస్టర్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంతవరకు ఒప్పందం చేసుకున్న డబ్బులైతే ఏదైతే రిజిస్టర్ చేస్తానని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఒప్పుకుందని, అయితే ఆ రిజిస్టర్ అయిన తర్వాతనే నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి రైతు చెప్పడంతో ఆ భూమి మీద సబ్ రిజిస్టర్ చేశాడు. అయితే రిజిస్టర్ అయిన తర్వాత కూడా అయితే ఈ నెల ఏదైతే 17వ తేదీ రిజిస్టర్ భూమి చేశాడో అప్పటి నుంచి కూడా ఆ రైతు ఆ సబ్ రిజిస్టర్ అడిగిన అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేదు. అయితే దీని మీదనే పలుమార్లు ఆ రైతుకి సబ్ రిజిస్టర్ ఫోన్ చేశాడు. అయితే నువ్వు చెప్పిన పనికి నేను చేసి పెట్టాను, అయితే నేను చెప్పిన అమౌంట్ నువ్వు ఇంకా ఇవ్వలేదని చెప్పడంతో అయితే ఆ డబ్బులు సబ్ రిజిస్టర్కి ఇవ్వడం ఇష్టం లేని ఆ రైతు ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించాడు. ఆశ్రయించడంతో 7 లక్షలు కాదు నేను 5 లక్షలు ఇస్తానని చెప్పడంతో అనంతపురంలోని తన కార్యాలయం వద్ద తన డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ రైతు చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ రైతు ఏసీబీ డిఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో పక్క నిఘా ఉంచారు. అయితే గురువారం అర్ధరాత్రి సమయంలో అనంతపురం నగరంలోని రామ్నగర్ లో ఉన్న రిజిస్టర్ కాలేజ్ సమీపన కాకతీయ అపార్ట్మెంట్ లో ఈ డబ్బులు మార్కెట్ జరుగుతున్న సందర్భంలో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో సబ్ రిజిస్టర్ ని పట్టుకున్నారు. ఓకే రవి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అంటే అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణదుర్గం ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది. తను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్ కి సంబంధించి 1000 ఎక్కన అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్, 1.5 acres అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చలాన్ పడుతుంది కాదు, అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు. సో మొత్తం 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది 17వ తేదీ. సో అప్పటి నుంచి కాల్స్ చేసి 5 లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు 5 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పడుతుంది. రేపు ఉన్నాయండి, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణదుర్గం ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది. తను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని